రావాలమ్మ రావాలి, పొట్లం 10 పొట్లం 10, మొంత మిక్చర్ సారీ గిన్నె మిక్చర్ రావాలమ్మ రావాలి. ఏంటక్క పొద్దు పొద్దున్నే నీ బాధ ఏంటి అని అడుగుతారేమో. అదేనండి కలుపు మొక్కల చర్చలు సమావేశాలు. ఒకటోసారి కష్టపడి పని చేయలేక యూట్యూబ్ చేసుకుంటున్నావు. ట్విస్ట్ ఏంటంటే ఈ కామెంట్ పెట్టిన పత్తికి 30 వీడియోలకి 3 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి. వీడియోస్ షూట్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, కంటెంట్ క్రియేట్ చేయడం, వీటన్నిటికీ ఇంకా ఆటోమేటిక్ రోబోట్స్ రాలేదండి. వీటన్నిటికీ కూడా టైం పాస్ అనే పేరు తీసేసి కష్టం అనే పేరు పెట్టుకుంటే బాగుంటదేమో అనేది నా ఉద్దేశం అండి. రెండోసారి మీరు నాన్ వెజ్ తప్ప వెజ్ తినరా? వెజ్ పెట్టిన వాళ్ళంతా బాపనీస్, నాన్ వెజ్ వీడియోస్ పెట్టిన వాళ్ళంతా చైనీస్ అనుకోకండి. మేము వారానికి 2 సార్లు నాన్ వెజ్ తింటామండి. మూడోసారి ప్రతి వీడియోలో సోది చెప్తావు. మేబీ మీకు నవ్వు అనే పదంతో పెద్దగా పరిచయం లేనట్టుందండి, అందుకే మీకు అలా అనిపిస్తుంది. నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసేయాలి, అంతేగాని కీప్యాడ్ ఆన్ చేసి కుళ్ళు కామెంట్ పెట్టడం ఇవన్నీ టైం వేస్ట్ వ్యవహారాలు కదా, అందుకే చెప్తున్నాను.